సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, నేను మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిచడం ఒక కళ, ఒక కళ మాత్రమే. ఆ కళలు కానుడే తప్ప సిద్దిపేటలో గెలిచడు ఎవరి తరం కాదు. హరీష్ రావు సార్ మీద తప్ప ఇంకా ఎవరు గెలవరు కూడా సిద్దిపేటలో. ఇప్పటి వరకు అయితే అంత దమ్మున్న లీడర్ అయితే ఎవరు లేడు. ఒక కాంగ్రెస్ వాళ్ళు ఏంది అంటే ఒక భ్రమ, మేము గెలుస్తామేమో ఒక భ్రమ పడుతున్నారు తప్ప ఆ భ్రమలు వాళ్ళ కళలు కానాలి అంతే. సిద్దిపేటలో గెలిచాలని మర్చిపోవాలి, ఆ కళల వరకే వాళ్ళ పరిమితం. ఇంకోటి అన్న, సిద్దిపేట ఫుల్ నిధులు ఇచ్చిన, నేను ఎక్కడ ఏం తక్కువ చేయలే, నా కోపాలు గీపాలు ఏం లేవు, నేను ఇక్కడ ఎట్లా నిధులు ఇస్తాను, అన్ని నియోజకవర్గ నిధులు ఇచ్చినట్టు ఇస్తా, నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపారని చెప్పేసి చెప్తాను. ఎన్ని నిధులు ఇచ్చాడు పేపర్ ప్రకారం చూపిమనండి. ఇప్పుడు హరీష్ రావు సార్ ఉన్నప్పుడు 1000 కోట్లతో సిద్దిపేట అభివృద్ధి పనులు శాంక్షన్ చేసిండు. ఆ పైసలే రిటర్న్ తీసుకెళ్ళావు కదా, ఆ పైసలే ఇవ్వట్లేదు కదా, ఎక్కడ చేస్తున్నావు అభివృద్ధి చూడు. ఇప్పుడు హరీష్ రావు సార్ చేసిన అభివృద్ధి ఉంది సిద్దిపేటలో. కొత్తగా మీరు గెలిచిన 2 నెలలు చేసిన అభివృద్ధి ఏది ఉందో చూపియండి, ఇది ఒక్కటి ఉంది అని చూపియండి ఫస్ట్. ఇంకోటి తెలంగాణ రాకముందు ఈ సిద్దిపేట ఎట్లా ఉన్నాను? తెలంగాణ రాకముందు సిద్దిపేట అనేది చాలా చాలా ఇబ్బంది ఉండే, ఏం లేకుండే. ఏముంది, ఓ కలెక్టరేట్ లేదు, హాస్పిటల్ లేవు, ఓ రోడ్లు లేవు. తెలంగాణ వచ్చినాక చూడండి ఫస్ట్, సిద్దిపేటకు వచ్చి ఫస్ట్ మొత్తం గల్లీ గల్లీ తిరిగి చూడండి ఫస్ట్.